నేనే పిఆర్ఓని, ఆయన సినిమాకి రావాలంటే నేను పక్కన పిఆర్ఓని. హీరోగా చేసినటువంటి వైవిధ్యం వెరైటీ ఎలా ఉందో అది హీరోయిజం అనేటువంటిది అలా ఉంది. బట్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన తర్వాత నరేష్ గారికి వస్తున్న పాత్రలు, ఆయన పోషిస్తున్న విధానం, ద వే హీజ్ పోర్ట్రేయింగ్ ద క్యారెక్టర్స్, ముఖ్యంగా ఈ సినిమాలో కూతుర్ని విపరీతంగా ప్రేమించి కూతురు అడిగిందాన్ని కాదనలేనటువంటి ఒక తండ్రి, ఒక నిస్సహాయత, ఏమి చేయలేనటువంటి నిస్సహాయత, ఆ నలిగిపోయినటువంటి పాత్ర, ఆ కూతురు దారి తప్పినప్పుడు ఆ తండ్రి పడ్డ ఆవేదన అద్భుతంగా నటించారు. నిజంగా గుండెలు పిండేలాగా నటించారు. మన దగ్గర చాలా షేడ్స్ ఉన్నాయి, పర్సనల్ లైఫ్లో చాలా షేడ్స్ ఉన్నాయి, సినిమా లో చాలా షేడ్స్ ఉన్నాయి. బట్ యాజ్ ఎ ఫాదర్ ద పర్ఫార్మెన్స్ ఈస్ గివెన్ ఈజ్ రియల్లీ అన్పారలల్. అంత అద్భుతంగా నటించారు నరేష్ గారు. అలాగే వాసుకి మదర్ క్యారెక్టర్లో వాసుకి గారి నటన చాలా బాగుంది. ఎలాగంటే ఒక బాధ్యత కలిగిన గృహిణి, ఒక మధ్య